తెలంగాణ సమాజము ఇప్పుడు తేల్చుకోవాలి, అర్థం చెప్పాలి మిగతా ప్రజలకు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి ఉన్నారు, నాడైనా నేడైనా. మధ్యలో నాయకులు రెచ్చగొట్టినటువంటి దాంట్లో అత్యంత కీలకమైనటువంటి తెలంగాణ విమోచన దినం. ఖచ్చితంగా దాన్ని నేను సమర్థిస్తా, ఒక ప్రజాస్వామ్యవాదిగా సమర్థిస్తా, ఒక భారతీయుడిగా సమర్థిస్తా. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు అన్నటువంటిది ఆంధ్ర మీద కోపంతో ప్రారంభమైంది కాదు కదా. అసలు తెలంగాణ ఏర్పాటు అన్నది ఏంటి ఆకాంక్ష? నాటి నిజాం నవాబుల నుంచి విముక్తి పోరాటం. అసలు అది ఒక దేశంగానే ఉండేది. నాడు హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి నిజాం నవాబుల అరాచకం, అణచివేత, దారుణ హింస తట్టుకోలేక నాడు స్వతంత్రంగా ఉండటానికి నిజాం నవాబు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి వేళ రజాకార్ల హింసాకాండ మీద తిరగబడ్డ కమ్యూనిస్టులు, తోడు నిలబడినటువంటి ప్రతి ప్రజా సంఘము అందరి పోరాట ఫలితం కేంద్ర ప్రభుత్వం నాడు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని కాపాడింది. అదే హైదరాబాద్ సంస్థానం. అంతకుముందు ఆ హైదరాబాద్ సంస్థానం బాధలు పడలేక పారిపోయి వచ్చినటువంటి వాళ్ళని ఆంధ్ర ప్రాంతం అక్కున చేర్చుకుంది. అప్పుడు ఉమ్మడి మదరాసు ప్రాంతం కింద ఉన్నది, అందులో అక్కున చేర్చుకుంది. ఇప్పుడు జగ్గయ్యపేట, నందిగామ ఆ ప్రాంతాలలో అలా ఆ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు కొన్ని వందలు వేల కుటుంబాలు ఉంటారు. నేను గతంలో ఆ వార్తలు కూడా కవర్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అది అక్కడ ఉన్నటువంటి హింస తట్టుకోలేక ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయినటువంటి వాడు. ఇప్పటికీ వీళ్ళకి అక్కడ బంధుత్వాలు అన్నీ ఉన్నటువంటి వాడు. అంటే ఆనాడు అట్లాంటిది ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రజలకి ఆ అవినాభావ బంధం ఉంది. అయితే విడిపోయే ఆ తర్వాత స్వతంత్రం సాధించేటటువంటి సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా లేకపోతే జవహర్లాల్ నెహ్రూ చేసింది రైటా రాంగా, ఇదంతా ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. దేశంలో కలిసిపోయింది. సరే, తెలంగాణ అనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణకి తోడుగా ఆంధ్రాని కలిపారు. వెరీ గుడ్. అది కాదనుకున్నాం, వెరీ గుడ్. ఇప్పుడు మారిపోయాం, వెరీ గుడ్. ఎవరికి వాళ్ళు ఇచ్చేసి ఇవాళకి కూడా తెలంగాణ విమోచన దినం ఎందుకు జరపరు? తెలంగాణ విమోచన దినం అనేది కదా ప్రజా పోరాటం, దానికి కదా జరపాల్సింది. అది జరపకపోవడానికి తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం చెప్పినటువంటి పదం ఏంటి? ఆంధ్ర పాలకుల వలన జరగలేదు అని. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ సుదీర్ఘకాలం పట్టి పరిపాలించింది రాష్ట్రాన్ని. మరి ఆనాడు ఎందుకు జరపలేదంటే అక్కడ కాంగ్రెస్ పాలకులు కూడా ఆంధ్ర పాలకులే వచ్చారు అందువలనని. మధ్యలో తెలంగాణ పాలకులు కూడా వచ్చారు కదా, మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు. మరి అప్పుడు ఎందుకు జరపలేదు అంటే ఆంధ్ర పాలకులే ఎక్కువ, ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉండేది అప్పుడున్న ప్రభుత్వం మీద, అధిష్టానం దగ్గర అని చెప్పారు. ఇప్పుడు సొంత రాష్ట్రమే కదా ఏర్పడింది, ఇవాళ జరగాలి కదా తెలంగాణ విమోచన దినం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికీ 11 ఏళ్ళు ఏమైనా తెలంగాణ విమోచన దినం ఎందుకు జరుపుకోవట్లేదు? ఇదివరకు కేసీఆర్ వాళ్ళు తీసుకొచ్చి అది మా ఆఫీస్లో జరుపుకున్నాం అన్నారు. అంతకుముందు వాళ్లే పోరాడింది, చివరికి అసెంబ్లీ మీదకి వెళ్ళి జెండాలు ఎగరేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజాపాలన దినం అంట. అంటే తెలంగాణని ఆ రోజున విముక్తి చేసి నిజాం నవాబుల నుండి విముక్తి చేసింది ప్రజాపాలన కోసం. నేను ప్రజల పాలన జరిగింది కాబట్టి ప్రజాపాలన దినం అన్నట్టు, అంతేగాని విమోచన దినం కాదు. అప్పుడు మనం స్వతంత్ర దినం కూడా ఎందుకు జరుపుకోవడం? భారత ప్రజాపాలన దినం అని జరుపుకోవచ్చుగా బ్రిటిష్ వాళ్ళ కోసం మనం. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఫీల్ అవుతాడని, నిజాం నవాబు లేకపోతే వాళ్ళ వారసులు ఫీల్ అవుతారని మనం ఇవాళ ప్రజాపాలన దినం అని జరుపుకుంటున్నాం, విమోచన దినం జరుపుకోవట్లేదు. స్వతంత్ర దినం కూడా బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మనం ఆపుకున్నామా? ఇది స్వతంత్ర పోరాటం కాదా? మరి అది నచ్చిందా? ఏ తెలంగాణవాది ఇవాళ మాట్లాడట్లేదు. ఆ రోజున తెలంగాణవాదులందరూ మాట్లాడినోళ్ళు, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇవాళ రివర్సు, ఎవరు సైలెంట్. మరి అదేంటో అర్థం కానటువంటి పరిస్థితి.